వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఎవరైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లేదా ఓన్ ప్రిపరేషన్లో ఉండి మీరు రాసేటటువంటి మోడల్ ఎగ్జామ్స్లో 90, 95, 100 మార్కులు మాత్రమే మాకు వస్తున్నాయని చెప్పేసేటటువంటి బాధపడుతున్నటువంటి విద్యార్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కనీసం 120 నుండి 130 మార్కులు మెయిన్స్ రాత పరీక్షలో సాధించే విధంగా నేను తయారు చేసినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి రోజువారీ టైం టేబుల్ ప్రిపేర్ అవుతూ రోజువారీ మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ మీద, మీరు చదివినటువంటి టాపిక్స్ మీద ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే మిమ్మల్ని సన్నద్ధం చేయడం అనేది జరుగుతుంది. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. గ్రూప్ లింక్ పంపుతాను. ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించి మీ యొక్క మెయిన్స్ రాత పరీక్షలో 120 నుండి 130 మార్కులు సాధించేలా చేసేటటువంటి బాధ్యతను మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ తీసుకుంటుంది. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఏదైతే కానిస్టేబుల్ హోంగార్డు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేసు ఉందో అందుకు సంబంధించి పూర్తి వివరాలను నాకు తెలిసినటువంటి, అంటే ఈ కోర్టు హియరింగ్స్ మీద వీటికి సంబంధించినటువంటి కేసుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక లా స్టూడెంట్ ద్వారా నేను క్లారిటీగా తెలుసుకోవడం అనేది జరిగింది. అది ఆ అబ్బాయి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఆ కోర్ట్ ఆర్డర్ ఓపెన్ చేసి మరీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది కోర్ట్ ఆర్డర్ అండి, సుప్రీంకోర్టు సంబంధించి. సో ఈ యొక్క కోర్ట్ ఆర్డర్ని తీసుకుని ఆ అబ్బాయికి నేను అడిగినటువంటి విషయం వచ్చేసరికి సో దీన్ని మొత్తం అబ్బాయితో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం జరిగింది. సింపుల్గా మనకు అర్థమయ్యేటువంటి భాషలో కనుక చెప్పుకోవాలంటే ఇది రెగ్యులర్ లిస్టింగ్లో భాగంగానే వచ్చిందా, లేదంటే మన ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు వారు దీన్ని బెంచ్ మీదకి తీసుకుని వచ్చారా అనేటువంటి క్లారిటీ అనేది మనకు లేదు. ఎందుకంటే ఏదైతే జనవరిలో ఇచ్చినటువంటి ఏదైతే కోర్ట్ ఆర్డర్ ఉందో అందులో ఉన్నటువంటి మొత్తం పదాలే దీంట్లో కూడా ఉండడం అనేది జరిగింది. కేవలం అప్పుడు 4 వారాలు అనేటువంటి పోస్ట్ పోను ఏదైతే చెప్పినారో అది తప్ప ఇక్కడ చేంజ్ అనేది ఏం లేదు. ఈ కేసును మళ్ళీ 3 వారాలకు పోస్ట్ పోన్ చేసినట్లుగా ఆ విద్యార్థి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది 3 వారాలకి మళ్ళీ లిస్టింగ్లోకి వస్తుందా, ఇంకా ప్రొలాంగ్ అవుతుందా అనేటువంటి విషయము బోర్డు వారి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరైతే ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు ఉందో వారు తీసుకునేటువంటి చొరవ మీద మాత్రమే ఈ కేసు అతి త్వరగా తేలేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షను మీరు ఎక్కడ కూడా ప్రిపరేషన్ ఆపొద్దు, ప్రిపేర్ అవుతూ ఉండండి. అతి తొందరలోనే మనకి ఏదైనా గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.